It's all, I mean, it'll go all the way. And then also, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను. I think music is really good. Yes, music is good. I think we'll talk about path-breaking movies అంటారు కదా. I think in a small way, I think this is one of the path-breaking movies అనిపించింది నాకు బేసిక్గా. సో ఎందుకు అంటే మనం అంటే వీఆర్ క్రేవింగ్ ఫర్ దట్. అంటే మన తెలుగు సినిమా ఇస్ వెయిటింగ్, ఆడియన్సెస్ ఆర్ వెయిటింగ్, కానీ మనం అందుకోవట్లేదు. ఎక్కడో దిస్ ఇస్ ఒక లవ్ స్టోరీ, అంటే ప్రేమ అంటే ఒకలానే ఉండాలి, కాలేజీలో ఉండాలి, లేకపోతే ఇట్లాంటి అన్ని స్టీరియో టైప్స్ని బ్రీడ్ చేసిన సినిమా. నేను ఎంత ట్రై అంటే కొంతమంది చెప్తా ఉంటారు నువ్వు తీసావు అని. ఐ స్టిల్ షుగర్ కోట్, బట్ దిస్ ఈజ్ మోర్ ప్యూర్. సో ఐ ఫీల్ it is better than my films. Can I just add a word here? ప్రేమ అంటే ఏమిటో ఇప్పటి సినిమాలు చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. బట్ ఐ థింక్ ఈ సినిమాలో ఎక్కడ లవ్ స్టోరీలా చూపించే ప్రయత్నం చేయలేదు. చివరి వరకు వీళ్ళిద్దరూ అసలు ఎక్కడ ప్రేమించుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఐదర్ ది బాస్ కూతురు మధ్య కానీ ఇక్కడున్న నంది క్యారెక్టర్ మధ్య కానీ ఎక్కడ చూపించిన సందర్భాలే లేవు. సో అసలు ప్రేమ లేకుండా వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఏమో ఇది ఈ మధ్య కాలంలో. ప్రేమ లేకుండా ప్రేమతో నిండిన సినిమా. ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ సీన్, ఐ థింక్ అతను అందుకే అన్నాను చాలా ప్రేమించాడు అనమాట. సొసైటీ మీద ప్రేమ కనిపిస్తుంది యాక్చువల్లీ. చాలా సీన్స్ ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్, కానీ ద వే యూ హ్యావ్ ప్రాబ్లీ షోన్స్కునేది అంటే మనిషి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, బయట ఒకటాను కాదు. ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ఐ థింక్ అందుకే యాక్చువల్లీ ఎక్స్ట్రోవర్ట్ అయితే ఈ సినిమా ఇలా ఉండేది కదా యాక్చువల్లీ. సో ఆ ఎక్స్ట్రోవర్ట్స్ అయితే అలాంటివి ఉంటే కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో దేర్ ఇస్ నో సొల్యూషన్స్. ఐ థింక్ హీజ్ అ వెరీ ఏమంటారు ప్యాసివ్, అట్లా అబ్జర్వర్ లాగా తీసాడు. అలానే ఉంటుంది సినిమా. దట్స్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ నో, అంటే నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ ఆర్ ఎనీథింగ్, హీ జస్ట్ మేడ్ వాట్ హీ లైక్స్ టు మేక్. సో అది దట్స్ వాట్ ఐ థింక్. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ నేను కొంచెం నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. కానీ రియలీ దిస్ కాల్స్ ఫర్ డిబేట్ ఆల్సో. ఈ సినిమా థరోగా అందరు యంగ్స్టర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ డిబేట్ చేసి మాట్లాడుకుని మనం అలా తీయాలి, జనాలు చూడాలి. యాక్చువల్లీ వెళ్ళి దే హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బేసికలీ. సో ఐ థింక్ అండ్ వాళ్ళు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డబ్బులు, సంపాదన, ఈ లైఫ్ దీంట్లో ఈ చక్కర్లో కొట్టుకుపోయే వాళ్ళందరూ అబ్సల్యూట్లీ ఒక 1-2 hours పక్కన పెట్టి చూడాల్సిన సినిమా ఇది. కంగ్రాచులేటివ్. అండ్ కెమెరా వర్క్ ఐ థింక్ హీస్ దేర్, హీస్ వెరీ వెల్ డన్. కష్టానికి కోల్చారు, చాలా కష్టపడి తీశారు. అండ్ దెన్ గుడ్ ఇయర్ మెల్ల అంటే విల్ కీప్ టాకింగ్. ఐ థింక్ వీ షుడ్ కీప్ టాకింగ్. ఐ థింక్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Please come, sir.
చాలా మంది ఆడియన్స్ ఇక్కడ మనతో ఉన్నారు, బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు. మీలో ఎవరైనా ఈ చిత్రానికి సంబంధించి కనెక్ట్ అయినా, రియలైజ్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉంటే మాతో పంచుకోవచ్చు. ఆర్ ఈ సినిమా గురించిన మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కూడా డెఫినెట్గా నేను మళ్ళీ ఒకసారి మీ అందరి మధ్యలోకి వస్తాను. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి చాలామంది అతిథులు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా ఈరోజు ఇక్కడ ఒక నిజమైన విజయాన్ని పంచుకోవడానికి మన నాగ చైతన్య గారు విచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ ది యంగ్ హీరో నాగ చైతన్య గారు ఆన్ టు ది స్టేజ్. ఐ థింక్ అటు ప్రొడ్యూసర్స్కి ఉన్నటువంటి ధైర్యాన్ని మెచ్చుకోవడానికి, నానికి హీరోగా ఇటువంటి ఒక యాక్టర్గా వచ్చినటువంటి అవకాశాన్ని మెచ్చుకోవడానికి నిండు మనసుతో ఇచ్చేశారు. జై హాయ్ అండి. ఎవడే సుబ్రహ్మణ్యం అన్న టైటిల్ విని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు టైటిల్ ట్రైలర్ అంతా చూసాక నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అసలు అర్థం కాలేదు. కానీ సినిమా చూసాక ఐ థింక్ ఇప్పుడు దూద్ కాశీకి నేను వెళ్ళాలి టు డిస్కవర్ మై సెల్ఫ్. Yeah, it's definitely a lesson learned after watching the film. But wonderful, but you know Priyanka and Swapna garu, right? ముందు నుంచి తెలుసు వాళ్ళు డిఫరెంట్ సినిమా చేస్తారనే తెలుసు. ఇలాంటి సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్కి గట్స్ ఉండాలి. డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది నేను పనిచేసే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా వచ్చిందంటే చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు స్వప్న అండ్ ప్రియాంక ఫర్ పుల్లింగ్ దిస్ ఆఫ్. కంగ్రాచులేషన్స్ టు యూ గైస్. వండర్ఫుల్ అండి. అలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక కథ, హీరోయిక్ ఇమేజెస్ ఏమీ లేనిటువంటి ఒక సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నాని కొట్టేశాడండి. ఆ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఒకవేళ కనుక అదే సుబ్రహ్మణ్యం మీరు అయ్యుంటే అని ఆశ ఎప్పుడన్నా కలిగిందా? ఐ థింక్ ఫస్ట్ టైం నా కెరియర్లో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ అయ్యాక ఐఎమ్ రియలీ జెలస్ ఆఫ్ అన్ యాక్టర్. నాని, ఐఎమ్ రియలీ జెలస్ ఆఫ్ దిస్ రోల్ అండ్ హౌ బ్యూటిఫుల్ you portrayed it. Really amazing job. నాని, దీనికి మళ్ళీ తర్వాత మనం స్పందిద్దాం. ఓకే, నేను మళ్ళీ వస్తాను అక్కడికి, దానికి స్పందన మళ్ళీ నాని దగ్గర నుంచి తీసుకుందామండి. బట్ యాజ్ అ న్యూ డైరెక్టర్ నాగీస్ వర్క్ మీకు ఎలా అనిపించింది? నాగి రియలీ అండి, మామూలుగా కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ అలాంటి స్టోరీస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఐ థింక్ నాగి స్టక్ టు హిస్ హార్ట్, స్టక్ టు హిస్ గట్ అండ్ యునో హీ టుక్ ఇట్ ఆల్ ద వే. నాగి ఇలాంటి సినిమాలే నీ నుంచి రావాలని ఇంకా కోరుకుంటున్నాను. ప్లీజ్ జస్ట్ స్టిక్ టు వాట్ యూ ఫీల్ స్ట్రాంగ్ అబౌట్ దట్. జస్ట్ ట్రూలీ వర్క్స్. వండర్ఫుల్ అండి. అండ్ జస్ట్ వన్ మోర్ క్వశ్చన్, ఇలాంటి చిత్రం మీరు కనుక చేసి ఉండుంటే ఆర్ ఏం క్యారెక్టర్ చేస్తారు? రిషిస్ క్యారెక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యంస్ క్యారెక్టర్? టఫ్ క్వశ్చన్ అండి నిజంగా. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫెంటాస్టిక్, బట్ యా చెప్పలేను. ఇట్స్ అ టఫ్ క్వశ్చన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎనీ మూమెంట్ దట్ యూ వుడ్ లైక్ టు కనెక్ట్ ఆర్ మీరు కనెక్ట్ అయిన మూమెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారా? ఆర్ విచ్ ఇస్ ద బెస్ట్ సీన్ దట్ యూ ఫెల్ట్? ఆనెస్ట్గా బెస్ట్ సీన్ కంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో ఉన్న ఎమోషన్స్ అందరూ కనెక్ట్ అవుతారండి. ఇన్ లైఫ్ వీ ఆల్ ఎక్స్పీరియన్స్ దిస్ అండ్ ఆ క్వశ్చన్ మనకు ఎప్పుడు వస్తుంది అంటే వాట్ ఆర్ వి, హూ ఆర్ వి. So I think the whole movie itself is a lesson, is a journey for the audience. So please andaru elli chudandi and discover yourselves. Thank you so much Chaitanya garu. Once again very sweet of you to come. Nani garni kindakelli gabagaba question ki answer chesaru. How do you feel now? Jealous అని అన్నాడు చేతు, బట్ యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్వేస్ జెలస్ ఆఫ్ ఏమై చేసేవి సినిమా చూసిన ప్రతిసారి. బట్ లక్కీగా అదృష్టవశాత్తు ఏంటంటే అది చూసి నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్న టైంలోనే గౌతమ్ అన్న నుంచే ఫోన్ కాల్ వచ్చి అగైన్ ఐ హ్యావ్ డన్ ఎటో వెళ్ళిపోయింది మనసు కాబట్టి. సో హోప్ఫుల్లీ నాగీస్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ విత్ చై, హోప్ఫుల్లీ. తను కూడా హోప్ చేస్తున్నాడు. మీలో కలిగి ఉండవు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కనెక్ట్ టు ఎవ్రీవన్. మీకు ఎలా అనిపించింది? Actually, I want to first congratulate Nagi. Nagi is my junior in school and I'm very proud of him. ఎంత అంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. వన్ ఈజ్ అసలు ఇటువంటి సినిమా తీస్తున్నాడు అని తెలవగానే ముందు ఎక్సైట్ అయిపోయాం. సో ద బెస్ట్ థింగ్ విచ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ మూవీ ఇస్, సినిమా అనగానే కేవలం ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే 2 ఫైట్లు ఉండాలి, గ్రూప్ డాన్స్లు ఉండాలి, సాంగ్స్ ఉండాలి అని ఒక రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ కాకుండా సినిమా ఇలా కూడా తీయొచ్చు అంటే మన టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా అని నేను చెప్పగలను, స్ట్రాంగ్గా చెప్పగలను. బికాస్ దెర్ ఈస్ అ స్ట్రాంగ్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ఆనెస్ట్లీ.
అంటే జెన్యూన్గా నిజాయితీగా సినిమా తీస్తే ఆ సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దానికి ఒక ఫార్ములా అనేది లేదు, ఈ పర్టికులర్ ఫార్ములాని వెళ్ళాలన్న రూల్ ఏమీ లేదు. రూల్స్ అన్నీ బ్రేక్ చేసి ఇందాక శేఖర్ గారు చెప్పినట్టు ఇట్స్ అ పాత్ బ్రేకింగ్ మూవీ. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ మూవీ. అందరికీ నమస్కారం. డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిపోయింది, న్యాయంగా సినిమా గురించి మాట్లాడుకోవాలి. ముందు ఎక్కడైనా కానీ ఒక ఆడియో రిలీజ్ అయ్యి సినిమాకి ఆడియన్స్ని థియేటర్ రప్పించడానికి ఆడియో ఉపయోగపడుతుంది. ఈ సినిమాకు సంబంధించి అలా ఉపయోగపడటంతో పాటు ఇప్పుడు పాటల్ని ముందుకు తీసే విధంగా సినిమా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడ సోషల్ నెట్వర్కింగ్ ఎక్కడ చూసినా కానీ, సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కానీ ఇదేరా పాట గురించి మెన్షన్ చేస్తున్నారు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఇదేరా పాట గురించి ఇదవుతున్నారు బాగా. డెఫినెట్గా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. నా కెరీర్ బెస్ట్ 10 సాంగ్స్ తీసుకుంటే దాంట్లో డెఫినెట్గా మొదటి 3 పాటలు ఉంటుంది ఇదేరా పాట. సో అలాంటి ఒక గొప్ప పాట ఏ రచయితకైనా కానీ ఒక సంతృప్తి కావాలి, ఒక మంచి కంటెంట్ కావాలి. అలాంటి కంటెంట్ని డైరెక్టర్ నాగి నాకు సమకూర్చి పెట్టాడు. ఒక ఉదయాన్నే ఒక 7 గంటలప్పుడు వచ్చాడు ఫ్రెష్గా, నాకు కథ మొత్తం చెప్పాడు. కొంచెం సేపు చెప్పు పర్వాలేదు, నాకు పాట సిచ్యువేషన్ చెప్పు, ఓవరాల్గా స్టోరీ లైన్ చెప్తే సరిపోతుంది అన్నా కానీ తను చెప్తూ 2 గంటలు 3 గంటలు అయిపోయింది. నిజంగా నాకు ఒళ్ళు తెలియలేదు, ఒక రకమైన పూనకం లాంటి ఒక అనుభూతి. ఎందుకంటే అంత గొప్ప నోబుల్ కంటెంట్ని, అంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావాలని ఒక సినిమాగా తీయాలనుకోవడమే ఒక గట్స్తో కూడిన విషయం. ఇందాక చైతన్య గారు చెప్పినట్టు ఒక గట్స్తో కూడిన విషయం. అలాంటి ఒక ప్రాజెక్ట్ని తలకెత్తుకుని అంత సింపుల్గాను, అంత ఎఫెక్టివ్గాను, అంత సోల్ స్టర్రింగ్గాను తను నాకు సినిమా చూపించాడు. తను మాట్లాడినప్పుడు పెద్ద అంటే రెగ్యులర్గా సినిమా కథలు నేరేట్ చేసినట్టుగా అంత హడావుడి హంగు ఆర్భాటాలు ఉండవు. సరదాగా సహజంగా తను అనుకున్నట్టు మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. బట్ దాంట్లోనే తను అనుకున్న విజువలేషన్ మొత్తం నాకు ఒక ఫీల్ ఇవ్వగలిగాడు. నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. మొదటిగా రాసిన పాట రిషి క్యారెక్టర్కిను నానిగారి క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్కి వచ్చేటువంటి ఐడియాలజికల్ డిఫరెన్స్లా కాన్ఫ్లిక్ట్ నువ్వెవరో తెలుసుకున్నటువంటి పాట, ఆ పాట రాసాము. తర్వాతగా రాసినటువంటి పాట ఇదేరా అన్న పాట. ఇదేరా పాట యాక్చువల్గా తను అప్పుడు షూట్లో ఉన్నాడు. యాక్చువల్గా స్వప్న ప్రియాంక వచ్చి నాకు నేరేషన్ ఇచ్చింది. తర్వాత నేను నాకు ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత తను షూట్ నుంచి వచ్చాక మళ్ళీ ఫైనల్గా రిఫైన్ చేసుకుని ఈవెన్ రికార్డింగ్ ఆ రోజు బాంబేలో మోహిత్ చౌహాన్ గారు పాడుతున్నారు అంటే ఆ రోజు 11 గంటల వరకు కూడా మేము ఉండడం ఫైన్ ట్యూనింగ్ ది సాంగ్. సో దాని ఫలితం ఇదంతా. ఇందులో నా గొప్పతనం నేను భావించిన ఒక మంచి కంటెంట్తో నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి నాగికే ఈ ప్రశంసలు అన్నీ కూడా దక్కుతాయి. నిజంగా ఇలాంటి ఒక ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరూ ఒకలాంటి ఒక కన్విక్షన్స్తో బతుకుతూ ఉంటారు. సో సినిమా అనేది ఒక కమర్షియల్ వ్యవహారం అన్నప్పటికీ ధైర్యంగా ఒక మంచి ఉదాత్తమైనటువంటి తన ఆలోచనల్ని ఆవిష్కరించాలనుకోవటం, తన మొదటి ప్రయత్నంగా ఇలాంటి ఒక సినిమాని ఎంచుకోవటం. సత్యం సినిమాలో ఉన్నటువంటి ట్రూత్, హానెస్టీ, నిజాయితీ ఏదైతే ఉందో దానికి మార్కులు పడ్డాయి ఇవాళ రోజున. మొన్న ప్రియాంకతో అదే అంటున్నాను, మౌత్ టాక్ మించినటువంటి పబ్లిసిటీ లేదు, మానవత్వాన్ని మించినటువంటి కమర్షియాలిటీ లేదు. ఆ మాట నిజమే. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. మౌత్ టాక్ 2 రోజులు తేడా, అంతే 3 రోజులు తేడా. హడావుడి హంగు ఆర్భాటాలు, ప్రెస్ మీట్లు, ప్రమోషన్లు, ఇలాంటి సినిమాలకి అవసరమా అంటే అవసరం లేదంటే లేదు కూడా. ఎందుకంటే మాట ప్రతి మనిషిని గుండెని టచ్ చేస్తూ ఉంటుంది. నాకైతే ముఖ్యంగా కొన్ని డైలాగులు అలాగే మనసులో ఉండిపోయాయి. డబ్బుల కోసం నేను పని చేయట్లేదు, నేను చేసే పనికి డబ్బు వస్తుంది అన్నాడు. నిజంగా నాగి అనుభవం ఎంతో నాకు తెలియదు. అలాంటి మాట రావాలంటే ఒక డివైన్ బ్లెస్సింగ్ ఉండాలి. దేవుడే ఆ మాటను పలికించాడని నేను అనుకుంటాను. అలాగే నేనేం చేశాను రా, అమ్మాయి కర్మ రోడ్డు మీద పడి చనిపోయింది, అదే ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. ఏదో ఒకటి చెయ్యి అన్నది మంత్రాశ్రం. మన కళ్ళ ముందు రోజు మనం రోడ్డు మీద వెళ్తే కనపడే దృశ్యాలని సినిమాలో తీసుకొచ్చి ఎఫెక్టివ్గా ప్రతి మనిషిలోనూ అవును కదా నిజమే కదా అనిపించేటువంటి లోపల అంటే ఒక 10 రూపాయలు పుట్టించి 1 లక్ష రూపాయలు పుట్టించడం గొప్ప విషయం కాదు. గుండె పొరల్లోంచి ఒక కన్నీటి తడిని పుట్టించడం చాలా గొప్ప విషయం వాళ్ళ రోజున. ఆ పని నాగి సాధించగలిగాడు. అందుకే చాలా గొప్ప సినిమా అవుతుంది. ఇలాగ చెప్పాలంటే స్టార్ కాస్ట్ అసలు ఎంత సెటిల్గా ఎంత గంభీరంగా తొణకని పెట్టి అంటే ఫ్యూచర్ ఏం జరుగుతుందో నాకు తెలుసు, నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావు అన్నంత అంటే అంత జీవితాన్ని చూసినట్టు అనుభవం అయింది కృష్ణరాజు గారు. అంత సెటిల్డ్గాను మరి ఓడిపోయిన రామయ్య దగ్గరికి గెలిచిన సుబ్రహ్మణ్యం ఎందుకు వచ్చాడు అన్నప్పుడు అసలు కృష్ణరాజు గారిని తప్ప మరొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేము. అలాంటి ఒక స్టార్ కాస్ట్
ఋషి చెప్పని అవసరం లేదు. నిజంగా నాకు ఒక సినిమా రిలీజ్ అయిన రోజు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. ఒక అతను నాకు చెప్పి ఆ రోజు ఉదయం ఏలూరులో సినిమా చూసి వచ్చాడు, ఖమ్మం వచ్చాడు. ఏంటి సినిమా అన్న, విచిత్రంగా ఉంటుంది ఇది, ఎలా ఉంది సినిమా అంటే నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసాను సార్ అన్నాడు. బాగుంది బాగోలేదు చెప్పలా, ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసాను అన్నాడు. అదేంటి ఇంటర్వ్యూలో బయట రావడం అంటే, ఋషి అన్న క్యారెక్టర్ని చంపేశారు సార్, నాకు నచ్చలేదు, నేను తట్టుకోలేకపోయాను, బయటకు వచ్చేసాను అన్నాడు. అది మరి అలా కొంతమంది అంత బాగా కనెక్ట్ అయ్యారు. పాపం అతనికి తెలియదు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఋషి కనిపిస్తాడని. సో ఇట్లా తలుచుకోవటానికి చాలా చాలా సెకండ్ హాఫ్ జరగాలంటే రిషి చనిపోవాలనే విషయం కూడా తెలియదు, అది కూడా తెలియదు. సో ఇలాంటి చాలా చాలా గొప్ప విషయాలు, సినిమా తాలూకు తీయని అనుభూతులు, ప్రతి వాళ్ళ జీవితంలో ఎంతో కొంత మార్పును తీసుకొచ్చేటువంటి అంశాలు. ఇలాంటి మంచి సినిమా రావాలి, మరిన్ని రావాలి. సో ఇలాంటి ఒక మంచి ప్రయత్నానికి కారణభూతులైనటువంటి స్వప్న సినిమాస్ వారికి అండ్ నాగికి మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య పాత్రకు ప్రతిష్ఠ చేసినటువంటి నాని గారు కొన్ని విషయాలు డైరెక్టర్ చెప్తే కాదు, తనకి తానుగా అనుభవించాలి. ముఖ్యంగా ఆ పబ్బుకి వెళ్ళి ఆ డ్రింక్ తాగేటప్పుడు నాని గారు డైలాగ్ డెలివరీలో చిన్న కామెడీ టైమింగ్ ఏదో ఒకటి ఉంటుంది, నేను చెప్పడానికి తెలియట్లేదు నాకు. అలాంటివన్నీ కూడా ఆర్టిస్ట్గా వాళ్ళు అనుకుని చేయవలసిన విషయాలు. సో నాని గారు అనుభవం కూడా డెఫినెట్గా ఈ సినిమా మొత్తాన్ని ధారపోసి నిజంగా ఆ రెండు ఫస్ట్ హాఫ్లో సుబ్రహ్మణ్యం వేరు, సెకండ్ హాఫ్లో సుబ్రహ్మణ్యం వేరు అన్నట్టుగా అద్భుతంగా పాత్ర పోషించారు. ముఖ్యంగా పెంబా క్యారెక్టర్ ఒకటి నిజంగా చిన్న పాత్రలు ఏంటంటే మనకు గుర్తుండిపోయేలా ఉంటారు. తర్వాత నాగి నాకు బాగా ముఖ్యం కొన్ని విషయాలు బాగా నచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ తీసుకొస్తాడు, తెలుగునా మీరైతే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అలాంటి చిన్న విషయాలు బట్ ఒక చిన్న స్మైల్ పుట్టిస్తాయి మన దీంట్లో. చివరిలో వచ్చేటప్పుడు తర్వాత క్లైమాక్స్ సీన్లో నేను ఎలా చేస్తే నువ్వు అలా చేయాలని చెప్పేసి ఆ కరాటే దగ్గరికి నాని గారు రావడం, ఆ సీన్ అంతా కూడాను. సో బిగినింగ్లో చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అయితేనేమి చిన్న విషయాలు, పోలీస్ పట్టుకున్నప్పుడు నాన్నగారు వెనక్కి వెళ్ళి పారిపోయి రావడం, నాకు అంటే కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. కొంచెం అతిశక్తిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నిజంగా నాకు అంత బాగా నచ్చింది. ప్రతి ఒక్క దృశ్యం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఇలాంటి ఒక సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం తెలుగు వారందరూ కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి ఒక సినిమా. తెలిసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు మరి 10 మందికి చెప్పి ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తప్పగా అందరూ ఈ సినిమాని బాగా థియేటర్లోనే చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ యూ. మీరు అన్నట్టు మీ కెరియర్లో టాప్ 10లో నిలిచిపోయే ఒక అందమైన పాట, మీరు సోల్ స్టేరింగ్ పదాలతోటి మీరు కూడా ప్రశ్నలు వేసినటువంటి పాట, అద్భుతమైన పాట రచించారు. ఆల్ ది బెస్ట్ యూ. ముందుగా ఎవడే సుబ్రహ్మణ్యం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నాగి, ఆకలి ప్రపంచాన్ని తినేయాలంత ఆకలి అని ఒక డైలాగ్ ఉంటుంది నాజర్ది. అంత ఆకలి నాగికి ఉంది కాబట్టి తక్కిన టీం అందరికీ ఆకలి పుట్టించాడు. ఇది చాలా కసితో చేసింది. చాలా ఏమంటారు, ఒక కొత్త నిర్వచనం, కథ చెప్పాలి అంటే ఆ కన్విక్షన్ ఉంటుంది కదా, ఆ కన్విక్షన్ పేపర్ మీద ఎంత గొప్పగా ఉందో, పేపర్ మనకు తెలియదు కాబట్టి అది ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది తెర మీద చూస్తే. ఈ కథని పేపర్ మీద రాయడం కూడా చాలా గొప్ప విషయమేనండి. ఇలాంటి కథని పేపర్ మీద పెట్టడం కూడా కష్టమే. అట్లా ఆకలి లేకపోతే రాయలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఏ సినిమాకి నేను ప్రత్యేకంగా నా సినిమా కూడా దండం పెట్టుకోలే ఈ సినిమా హిట్ కావాలని. ఈ సినిమా మాత్రం పెట్టుకున్నా నాగి. ఎందుకంటే నాగి మీ అందరికీ హీ మస్ట్ బీ ఎ డైరెక్టర్, బట్ దెన్ వీ హ్యావ్ నెవర్ మెట్ ఇన్ కాలేజ్, బట్ వీఆర్ కాలేజ్ మేట్స్. And I'm very proud of Priyanka. Priyanka, I remember years when you spoke about good cinema, doing like, you know, your UCLA days, your passion for cinema, how do you want to do a film? Ivanni gurtunda, you used to speak like tons and tons about cinema, like ila cheyali, ala teyali ani. And nu cheppin danikante chaala goppaga produce chesavu. Congratulations Swapna. Nani garu, sir meeku kథ cheppalante oka anukuntam, ippudu Nani gariki kథ cheppali poyi ani ప్రిపేర్ అవుతాం, స్క్రిప్ట్ రాసుకొని ఇది బాగుంది, ఇదైతే నాన్నగారు సెట్ అవుతారని. ఓ డైరెక్టర్ నాన్నగారికి కథ చెప్పాలనుకునే లోపల నేను సినిమా రిలీజ్ చేస్తాడు.